హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పుట్టగొడుగుల కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. పుట్టగొడుగుల కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఫస్ట్ పుట్టగొడుగులను శుభ్రం చేసి ఇలా ఒక బౌల్లో పెట్టుకోవాలండి. తెల్లగడ్డ, టమోటా, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు పెట్టుకున్నామండి. ఇప్పుడు పక్కన చూడండి, కొద్దిగా కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ పెరుగు, 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుందండి. పెరుగు ఎక్కువ వేస్తే పుల్లగా ఉంటుంది. ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్, కారం రుచికి సరిపడమైన, జీడిపప్పు పలుకులు 10 నుండి 15 వరకు వేసుకోవచ్చండి. కొద్దిగా కొబ్బరి, ఆనియన్స్ మీడియం సైజుది 2 తీసుకోవాలండి. ఇప్పుడు పుట్టగొడుగులను కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకున్నాం కదా, అదేవిధంగా టమోటాను, ఆనియన్స్ ముందుగా కట్ చేసి టమోటాను ఇప్పుడు పక్కన పెట్టుకున్నాం. ముందుగా స్టవ్ వెలిగించి పెనంను పెట్టుకోవాలి. అట్లా కొద్ది ఆయిల్ వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పెనంలో వేసి కొద్దిసేపు రెడ్గా ఏగే వరకు ఏగనిచ్చుకోవాలి. బాగా ఫ్రై కావాలండి. ఫ్రై అయిన ఆనియన్స్ను హాఫ్ బౌల్లో తీసి పక్కన పెట్టుకున్నాము. మరికొన్ని ఆనియన్స్ అలానే ఉంచుకోవాలి. చూడండి, ఇప్పుడు దాంట్లోనే తెల్లగడ్డలు వేసుకున్నాము. ఇప్పుడు జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. జీడిపప్పు పలుకులు వేగినాక బిర్యానీ ఆకు, చూడండి, చెక్క, యాలకులు, లవంగము వేసుకొని అవి కొద్దిసేపు ఫ్రై చేయాలండి. చూడండి, ఇప్పుడు అన్నీ ఫ్రై అయ్యాయి కదా. ఫ్రై అయిన తర్వాత ఎండు కొబ్బరి, అది కూడా పచ్చివాసన రాకుండా కొద్దిసేపు ఆయిల్లో వేగనిచ్చి బాగుంటుంది. ఇప్పుడు వేగినాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ఉంది కదా, అది కూడా ఇప్పుడు వేసేసుకున్నాము. టమోటాను కట్ చేసి వేసేసుకున్నాం కదా, అది కొద్దిసేపు ఇప్పుడు వేగనివ్వాలి. మీడియం మంట పైన వేయించాలండి, లేకపోతే మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లోనే ఎప్పటికైనా పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి తొందరగా టమోటాలు మగ్గుతాయి. కొద్దిగా పసుపు వేసుకొని మెచ్చుకోవాలి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న పుట్టగొడుగులను కట్ చేసుకున్నాము చిన్న ముక్కలుగా. ముందుగా శుభ్రపరచుకున్నాము కదా, ఇది ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కలను పక్కన పెట్టుకొని ఈ టమోటాలు డ్రై అయ్యాయండి. ధనియాల పొడి, కారం పొడి వేసి మళ్ళీ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు చల్లార్చేంత వరకు పక్కన మరొక పెనం పెట్టుకొని వాటిలో పుట్టగొడుగులను వేసుకోవాలండి. ఎటువంటి ఆయిల్ వాటర్ అవసరం లేదు. పుట్టగొడుగులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసుకొని మరొక నిమిషము కలిగి పెట్టుకోవాలి. మీడియం మంట పైన కలుపుకుంటుంటే వాటిలో ఉండే వాటర్ అన్నీ కొద్దిసేపటికి బయటకు వచ్చేస్తాయి. అంతలోపల ముందుగా చల్లారబెట్టుకున్న మసాలాను గ్రైండ్ చేసుకున్నాము. ఆ మసాలాలో 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకున్నాము. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాము. చూడండి,
మీడియం మంట వాటిలో నుండి వాటర్ అన్నీ బయటకు వచ్చేసాయి. ఇప్పుడు మరొక పెనుము పెట్టుకొని దాంట్లో ఆయిల్, జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర, ముందుగా తయారు చేసిన ఆనియన్స్, ముందుగా తయారు చేసిన మసాలా ఉంటుంది కదా, ఆ మసాలాను వేసి 1 నిమిషం పాటు కలియబెట్టాలి. ఇప్పుడు చూడండి, పేస్ట్ మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ తీసుకొని దాంట్లో గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఈ గ్లాస్ వాటర్ను బాగా కలియబెట్టుకోవాలి. ఇప్పుడు అదే దాంట్లో ముందుగా ఫ్రై చేసుకున్న పుట్టగొడుగులు ఉన్నాయి కదా, అవి కూడా తెచ్చి మిక్స్ చేసుకొని ఒక ప్లేట్ పెట్టుకొని 5 నిమిషాల వరకు మసాలా పట్టే వరకు ఉడికించుకోవాలి. ఎందుకంటే పుట్టగొడుగులు ఆల్రెడీ బాగా. ఒక బౌల్ తీసుకొని వాటిలో సర్వ్ చేసుకున్నాము. ఈ పుట్టగొడుగుల కర్రీ పుల్కాలలోకి, చపాతీ, రోటీ, పూరీలలోకి బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చిక్కగా కూడా ఉంటుంది.